మన టీమిండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఫస్ట్ T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మన టీమిండియా బ్యాటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చింది. దీంతో మ్యాచ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవ్వలేదు, పూర్తిగా రద్దు చేసేశారు. అయితే ఈ మ్యాచ్ రద్దు అవ్వకుండా జరుగుంటే మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచేవారు. మన టీమిండియా కొట్టిన స్కోర్ సరిపోయేదా? మన వాళ్ళ బౌలింగ్ సెట్ అయితే ఈ పిచ్కి. ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఫ్యాన్స్లో కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళ స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా కనిపించింది. ఎక్కువ మంది స్పిన్నర్స్తో వెళ్ళారు. అండ్ ఆల్సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం కూడా కొంతవరకు సర్ప్రైజ్ చేసే విషయమే. సో దీంతో మనమైతే ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాటింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే మన వాళ్ళు కంప్లీట్లీ 20 ఓవర్స్ బ్యాటింగ్ చేశారు. అయితే మన టీంకు 200 స్కోర్ కొట్టగలిగే స్కోప్ ఉన్నప్పటికీ దాన్ని రీచ్ అవ్వలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ డిసిషన్ చాలా వరకు సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే పిచ్ మీద లిటిల్ బిట్ బ్రౌన్ గ్రాస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం కండిషన్స్ చూసుకుంటే ఓవర్కాస్ట్ కండిషన్స్, దీంతో బాల్ స్వింగ్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ యొక్క వెదర్ ఫోర్కాస్ట్ చూసుకున్న వర్షం పడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుంది. సో ఇంతలాంటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఏ టీం అయినా సరే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా అదే చెప్పాడు, మేము టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకునే వాళ్ళమని చెప్పి. అయితే మన టీమిండియా కెప్టెన్ మాత్రం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో దీనికి పర్టికులర్గా రీజన్ చూసుకుంటే మన టీం కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే మన వాళ్ళు ప్లేయింగ్లో అలా సెట్ చేసుకున్నారు, ముగ్గురు స్పిన్నర్స్ని టీంలో పెట్టుకున్నారు. అది కూడా గత మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్ను పక్కన పెట్టి మరీ రవి బిష్ణోయ్ని తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం మిగతా ఇద్దరు స్పిన్నర్స్ గురించి మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. అక్షర్ పటేల్ ఉంటాడు, ఎట్ ది సేమ్ టైం వరుణ్ చక్రవర్తి కూడా టీంలోకి వస్తాడని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ప్రిన్స్ యాదవ్ను పక్కన పెట్టి రవి బిష్ణోయ్ని తీసుకొస్తారని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐర్లాండ్ సిరీస్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ ఐర్లాండ్తో సెకండ్ T20 మ్యాచ్లో మన వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తారేమనుకున్నాం. బట్ అక్కడ బౌలింగ్ చేశారు. కానీ అక్కడ బౌలింగ్ చేస్తారనుకుంటే బ్యాటింగ్ చేశారు. సో మన వాళ్ళ డిసిషన్స్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్కడా ఉండట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ ఫస్ట్ T20 మ్యాచ్ టాస్ టైంలో కూడా రవిశాస్త్రి కన్ఫ్యూజ్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్తో మాట్లాడిన తర్వాత చూసుకుంటే మీరు ముందుగా ఫీల్డింగ్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ అడిగాడు. విచ్ మీన్స్ అందరూ కూడా ఓవర్కాస్ట్ కండిషన్స్ చూసి ఫిక్స్ అయిపోయారు మైండ్లో, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారని చెప్పి. బట్ ఎనివే మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపారు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పిచ్ కాస్త స్లో అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. మెయిన్లీ వికెట్ మీద మనకు కనిపించింది బ్రౌన్ గ్రాస్, దీంతో తొందరగా డ్రై అయిపోతుంది. అదే గ్రీన్ గ్రాస్ ఉంటే మాత్రం పిచ్ అంత తొందరగా డ్రై అవ్వదు. సో టాక్టికల్గా చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్స్ని ఆడించడం మరీ అంత వరస్ట్ మూవ్ ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ యొక్క బౌండరీ సైజెస్ కూడా పెద్దవి కాబట్టి స్పిన్నర్స్ని ఆడించుకోవచ్చు. కానీ మన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి, కండిషన్స్ని. వర్షం పడేలా ఉందంటే ఖచ్చితంగా పిచ్ యొక్క టాప్ లైన్ మీద మాచర్ ఏర్పడుతుంది. దీంతో పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, కానీ స్పిన్నర్స్కి అలాంటి హెల్ప్ దొరకదు. అయితే కొంతమంది అన్న ఇంగ్లాండ్ టీం కూడా ముగ్గురు స్పిన్నర్స్ ఆడింది కదని చెప్పి. సో నిజానికి వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ ఆప్షన్స్ లేకపోయా, అందుకే వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ని ఆడించారు. మన నేటి వీడియోలో జేమ్స్ కోల్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకున్నాం, కానీ అదర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. నేనైతే పొరపాటున రాంగ్ ప్రొఫైల్ చూసా. సో నిజానికి ఇంగ్లాండ్ టీం దగ్గర ఎక్కువ మంది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ లేరు. దీనివల్ల వాళ్ళైతే ఒక ఎక్స్ట్రా స్పిన్ ఆల్రౌండర్ని తీసుకోవాల్సి వచ్చింది. లేదు డైరెక్ట్గా పేస్ బౌలర్ని ఆడిద్దామంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. మేబీ జాఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు వస్తే అతను ఆడించవచ్చు నెంబర్ 8లో. బట్ అయినా మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి పేస్ బౌలర్స్ మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు కదా. ప్రిన్స్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. దీన్ని దాన్ని పక్కన పెట్టవలసిన అవసరం ఏముంది, కంటిన్యూ చేసి ఉండాల్సిందే. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే కండిషన్స్ వర్షం పడేలా ఉంది. దీంతో పిచ్ డ్రై అయ్యేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్స్ని ఆడించడం, అలాగే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం, ఈ రెండు కూడా చాలా రిస్కీ మూవ్స్. మేబీ మ్యాచ్ కనుక పూర్తిగా జరుగుంటే రెండే మనకి రివర్స్ అయ్యేవేమో. అంటే వీటి వల్లే మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిండేదేమో. పర్టికులర్గా వర్షం అయిపోయి ఓవర్లో కుదించి ఇంగ్లాండ్ టీంకి DLS టార్గెట్ సెట్ చేసి ఉంటే మాత్రం చాలా డేంజర్గా ఉండేది. మన టీమిండియా దగ్గర ఎక్కువ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ లేవు. అయితే వర్షం రాకుండా ఫుల్ 20 ఓవర్స్ గేమ్ జరుగుంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే తీసి పడలేం. డెఫినెట్లీ రెండు జట్లకి 50-50 ఛాన్సెస్ ఉండేవి. ఇక అనుకున్నట్టే మన వాళ్ళు ప్లేయింగ్లో వైభవ్ సూర్యవంశీని పెట్టలేదు. ఇన్ఫాక్ట్ ఆ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లోనే శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చేశాడు, మేమైతే వరల్డ్ కప్లో మంచిగా పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని బ్యాక్ చేస్తామని చెప్పాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. కానీ మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇట్ అగైన్ సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. 7 బంతుల్లో కేవలం 1 పరుగు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. అండ్ అగైన్ అతని బ్యాటింగ్లో చూసుకుంటే మరోసారి నో ఫుట్ వర్క్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్ని పెద్దగా ఫీట్ మూవ్మెంట్ ఏం లేకుండా ఆడేశాడు. దీంతో అది క్యాచ్గా వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే పూర్ కమ్యూనికేషన్, ఇషాన్ కిషన్ రన్అట్ అయిపోయాడు. సో నిజానికి రన్అట్లో ఎవరు మిస్టేక్ ఉందంటే ఇద్దరు మిస్టేక్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇషాన్ కిషన్ ఫీల్డర్కి చాలా క్లోజ్గా బాల్ కొట్టాడు. అట్ ది సేమ్ టైం అతను రన్నింగ్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా డౌన్ ది గ్రౌండ్ వచ్చేసాడు. సో ఇషాన్ కిషన్ థింకింగ్ ఏంటంటే సింగిల్కి నేనే కాల్ చేశాను, డేంజర్ అని నాదే అనుకున్నాడు. బట్ అక్కడ ఫీల్డర్ చూసుకుంటే ఎవరు హ్యారీ బ్రూక్, తనది రైట్ హ్యాండ్ త్రో. దీంతో అతను ఈజీలీ వికెట్ కీపర్ వైపు త్రో చేసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని గమనించి అభిషేక్ శర్మ నేను క్రీజ్లోకి రీచ్ అవ్వాలని చెప్పి సింగిల్కి వెళ్ళలేదు. సో నేను అక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింగిల్ లేదు, 50-50 కాలేదు. ఇన్ఫాక్ట్ ఈ రన్అట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇదే కాన్వర్సేషన్ నడిచింది. అంటే ఇషాన్ కిషన్ సింగిల్కి నేను కాల్ ఇచ్చాను రావచ్చు కదా అన్నాడు. బట్ అభిషేక్ శర్మ నువ్వు ఫీల్డర్ని చూడలేదు, చాలా క్లోజ్గా ఉన్నాడని చెప్పి రిప్లై ఇచ్చాడు. బట్ ఎనీహో ఇషాన్ కిషన్ అయితే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో రన్అట్ అయ్యాడు. తనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి రన్నింగ్తో.
ఈ మ్యాచ్ ముందు చూసుకుంటే ఇషాన్ కిషన్ T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాడు. అందరూ కూడా అతన్ని ప్రైజ్ చేశారు. కానీ తన బ్యాట్లకి ఏంటంటే యాజ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్గా బరిలో దిగి ఈ మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు. మళ్ళీ మన టీమిండియా మ్యాటర్ ఆఫ్ 3 బాల్స్ 2 వికెట్లు కోల్పోయింది. మన స్కోర్ కార్డ్ చూసుకుంటే 2 ఓవర్స్ 6 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా ట్రబుల్లో కనిపించింది. మళ్ళీ కొలాప్స్ ట్రిగ్గర్ అవుతుందేమని భయం వేసింది. కానీ 2 వికెట్లు పడినా కానీ అభిషేక్ శర్మ మాత్రం మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా ఇంటెంట్ తగ్గించలేదు. అండ్ అందులోకి ఇంగ్లాండ్ టీం నుంచి కూడా ఒక పూర్ టాక్టిక్ చూసాం. థర్డ్ ఓవర్లో స్పిన్నర్ని తీసుకొచ్చారు, అది కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని. అట్ ది సేమ్ టైం ఫోర్త్ ఓవర్లో చూసుకుంటే సకీబ్ బౌలింగ్ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశాడు. సో నిజానికి ఇంగ్లాండ్ టీం అయితే తమకు వచ్చిన స్టార్ట్ని మంచిగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత పూర్ టాక్టిక్స్తో రన్ సమర్పించుకున్నారు. అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ టీం యొక్క పూర్ టాక్టిక్స్ని చాలా అద్భుతంగా క్యాపిటలైజ్ చేసుకున్నాడు. మళ్ళీ అతను బ్యాటింగ్కి వచ్చే ముందే ఆ విన్ డైరెక్షన్ బాగా అంచనా వేశాడు భయ్య. దీనివల్ల ఈ మ్యాచ్లో అతను షార్ట్ సెలక్షన్ చూసుకుంటే చాలా అద్భుతంగా కనిపించింది. సో మన టీమిండియా ఫస్ట్ 2 ఓవర్స్కి 6 పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత విధ్వంసం. అభిషేక్ శర్మ అక్కడ ఓచుకోత కోసాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 4 ఓవర్స్లో మన టీమిండియాకి ఏకంగా 55 పరుగుల స్కోర్ వచ్చింది. అభిషేక్ శర్మ అయితే కేవలం 20 బాల్స్కి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అంటే 200 స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ తన కెరీర్లో చూసుకుంటే 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టడం ఇది 9th టైం. సో లిస్ట్లో చూసుకుంటే ప్రస్తుతానికి అభిషేక్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఉన్నాడు. అతను 13 సార్లు 200+ స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. ఇక సిక్సర్ల పరంగా చూసుకుని అభిషేక్ శర్మ ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. 100 సిక్స్లు కంప్లీట్ చేశాడు. అది కూడా కేవలం 785 బాల్స్లోనే. సో ఇప్పటివరకు T20 ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత ఫాస్ట్గా 100 సిక్స్లు కొట్టలేదు. అభిషేక్ శర్మకి మాత్రమే పాసిబుల్ అయింది. ఇన్ఫాక్ట్ 785 బంతులు 100 సిక్స్లు అంటే మామూలు విషయం కాదు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. అంటే అభిషేక్ శర్మ అటాకింగ్ గేమ్ ఆడుతున్నప్పుడు సింగిల్స్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చాడు. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో కూడా చాలా మంచిగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. కానీ సమస్య ఏంటంటే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోయింది. మన వాళ్ళు 8 ఓవర్లకు ఆల్మోస్ట్ 88 పరుగులు స్కోర్ కొట్టారు. దీన్ని ఈజీగా 200 కొడతారేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుతాడో ఆ తర్వాత స్కోరింగ్ రేట్ పడిపోయింది. తిలక్ వర్మ మరోసారి వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఎస్పెషల్ అయ్యర్ మరియు తిలక్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ చాలా స్లోగా వచ్చింది. 32 బాల్స్కి 36 రన్స్ మాత్రమే కొట్టారు. వేరేస్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయిన తర్వాత అయ్యర్ మరియు అభిషేక్ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 38 బాల్స్కి 82 రన్స్. సో క్లియర్లీ మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా కాస్త మొమెంటం కోల్పోయారు. అరౌండ్ 8 రన్ రేట్తో మాత్రం బ్యాటింగ్ చేయగలిగారు. పర్టికులర్గా తిలక్ వర్మ మరోసారి తన స్ట్రైక్ రేట్తో చాలా ఇబ్బంది పడ్డాడు. 13 బంతులు ఆడితే 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం దూబే అద్భుతమైన హిట్టింగ్ చేయడం చూసాం. 21 బాల్స్కి 42 రన్స్ కొట్టేశాడు. ఇన్ఫాక్ట్ దూబే మరియు అయ్యర్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు 25 బాల్స్కి 41 రన్స్ యాడ్ చేశారు. సో మన వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే కెప్టెన్ అయ్యర్ చాలా వరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే 144 స్ట్రైక్ రేట్తో 47 బాల్స్కి 68 రన్స్ కొట్టాడు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే అభిషేక్ అండ్ శివం దుబే ఇద్దరు కూడా అద్భుతమైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ అయినా కానీ మన టీమిండియా 200 స్కోర్ అందుకోలేకపోయింది. 189 కొట్టారు. సో దీనికి రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్లో 2 వికెట్లు కోల్పోవడం. ఎట్ ది సేమ్ టైం తిలక్ వర్మ పూర్ బ్యాటింగ్ చేయడం. అండ్ ఆల్సో చివరిలో చూసుకుంటే హర్షిత్ రాణాని అక్షర్ పటేల్ కంటే ముందు పంపారు. ఎందుకు లాస్ట్ మ్యాచ్లో హర్షిత్ మంచి బ్యాటింగ్ చేశాడని చెప్పి. బట్ నిజానికి అలాంటి పుషింగ్ అవసరం లేదు. హర్షిత్ రాణా నెంబర్ 8లోనే బ్యాటింగ్ చేయనివ్వండి. అతను నెంబర్ 8 బ్యాట్స్మెన్గానే ఉండిచ్చి తన బౌలింగ్ మెరుగ్గా ఉంటే సరిపోతుంది మనకి. అలా కాకుండా అతను ముందు బ్యాటింగ్ పంపించి ఎక్కువ ఒత్తిడి పెడితే ఇంజరీస్ గురైపోతాడు మళ్ళీ. ఎనివే స్టార్టింగ్లో 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇదైతే మన టీమిండియా దగ్గర నుంచి చాలా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ మీద 189 స్కోర్ ఏమాత్రం తక్కువ కాదు. ఇన్ఫాక్ట్ దీని కారణంగానే మన టీమిండియా బ్యాటింగ్ అయిపోయిన తర్వాత విన్ ప్రెడిక్టర్ 50-50 చూపించింది. సో ఈ మ్యాచ్లో అయితేనేప్పటికీ ఈ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ కొట్టిన స్కోర్ వాళ్ళ కెరీర్కి యాడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బౌలర్స్ తీసిన వికెట్స్ కూడా వాళ్ళ కెరీర్కి యాడ్ అవుతాయి. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గత 3 మ్యాచ్లు చూసుకుంటే 3 బ్యాట్స్మెన్ ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. అంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ వీళ్ళ 3 కూడా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. దీంతో చాలామంది వీళ్ళ 3 ఎవరో ఒకరిని తప్పించి వైభవ్ సూర్యవంశీని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. సో మనమైతే T20 మ్యాచ్ ముందు చూసాం వైభవ్ సూర్యవంశీ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇన్ఫాక్ట్ ఫీఫా వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియా క్రికెట్ని పెద్దగా పట్టించుకోదు. బట్ ఈ మ్యాచ్ను వైభవ్ సూర్యవంశీ కోసం చాలా గట్టిగా కవర్ చేశారు. అలాగే స్టేడియంలో ఫ్యాన్స్ చూసుకున్న వైభవ్ సూర్యవంశీ కోసం చాలా గట్టిగా వచ్చారు. సో ఇంత ప్రజెంట్ మన టీంలో ఫెయిల్ అవుతున్న బ్యాట్స్మెన్ మీద చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మేబీ బెంచ్ మీద వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ లేకుండా ఉంటే ఎవరు కూడా మాట్లాడేవారు కాదు ఈ ఫెయిల్యూర్స్ గురించే. కానీ ఇప్పుడు వైభవ్ లాంటి ప్లేయర్ బెంచ్ మీద ఉన్నాడు కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ని చాలా భూతద్దం పెట్టి చూస్తున్నారు. బట్ ఏమో ప్రస్తుతానికి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 2 T20 మ్యాచ్లు కూడా సూర్యవంశీకి ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు అంట. దీని ఇప్పుడు ఫెయిల్ అవుతున్న బ్యాట్స్మెన్ సెకండ్ T20 మ్యాచ్లో కంబ్యాక్ అవ్వడానికి ట్రై చేయాలి. అదర్వైజ్ వాళ్ళ ప్లేస్కు ప్రమాదం ఏర్పడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లెట్స్ సీ సెకండ్ T20 మ్యాచ్ కోసం మన టీమిండియా ఎలాంటి ప్లానింగ్తో వస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.